రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక శోభ తీసుకొచ్చే దిశగా మరో కీలక అడుగు పడింది. కృష్ణానది తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 57వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు అందిస్తున్న పెన్షన్లను ఇకపై మైనర్లైన అనాథలకు వర్తింపజేయాలని సమావేశం నిర్ణయించింది. తల్లిదండ్రులకు కోల్పోయిన మైనర్లకు నెలకు 5,000 చొప్పున పెన్షన్ అందించాలన్నది. అదే సమయంలో ఏపీ సిఆర్డీఏ వివిధ కేడర్లకు చెందిన మొత్తం 754 పోస్టుల నోటిఫికేషన్కు అథారిటీ ఆమోదం తెలిపింది. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి షోలో ఉన్న 112 ప్లాట్లకు బదులుగా ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. అయితే మ్యూటేషన్ జరగని థర్డ్ పార్టీకి విక్రయించని ప్లాట్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేసులన్నీ మొత్తం 112 ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్ అలాట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే అది కన్సిడర్ చేయరు. అలా కాకుండా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటే వాళ్ళు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేసాం. వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా మళ్ళా వేసిచ్చే విధంగా వెరీ స్పెసిఫిక్ అబౌట్ లాటరీ సిస్టమ్ అనే దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా కృష్ణా రివర్ ఫ్రంట్లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 acre ల్యాండ్ ఇచ్చేటట్టుగా అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఏదైనా పీపీపీ మోడల్ టెండర్ పిలిచి దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. సిఆర్డీ అథారిటీలో ఫైనలైజ్ చేయడం జరిగింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఆర్డీఏ సంస్థల ఆర్థికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసం వివిధ రెవెన్యూ మోడల్స్ను అధ్యయనం చేసి ఆస్తుల ఆధారంగా సుస్థిర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల అమలుకు ఖతర్ మోడల్ను పరిశీలించాలని, అమరావతిలో చేపట్టిన రాజధాని నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోపు పూర్తయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. మెరీనా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా జెట్టీలు, లేజర్ టూరిజం బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి స్పష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, రివర్ ఫ్రంట్తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, వాటి సుందరీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన నిర్మించనున్న కొత్త బ్యారేజ్ ద్వారా రాజధానికి అవసరమైన నీటి వనరులను సమకూరుతాయని వివరించారు. కృష్ణానదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసే అవకాశం ఉందని, నదిలో ఉన్న ఐలాండ్స్ను పర్యాటక కేంద్రాలుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, చీఫ్ సెక్రటరీ విజయనంద్తో పాటు పురపాలక సిఆర్డీఏ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.